చూస్తున్నాం. ఇవాళ రేపు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరు జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, కృష్ణా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, చాలా ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రేపు కూడా శ్రీకాకుళం నుంచి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల వరకు భారీ వర్షాలు ఉన్నట్లు హెచ్చరించారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచి అల్లకల్లోలంగా సముద్రం మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 11 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇట్లా మొత్తం మీద చూసుకుంటే ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. కొన్ని చోట్ల అతి భారీ అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దాదాపుగా 6 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ఇచ్చారు. అల్లూరు, ఏలూరు జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయి. ఇక ఆరెంజ్ అలర్ట్ కు సంబంధించి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించారు. ఈ జిల్లాలో 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ స్థాయి వర్షాలు కురుస్తాయి. ఇక్కడ ఒక మాదిరిగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ స్థాయిలో కూడా 2-3 చోట్ల కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే శ్రీకాకుళం నుంచి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఇవాళ రేపు భారీ స్థాయిలో వర్షం పడే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇక తీరం వెంబడి ఈదురుగాలులు అల్లకల్లోలంతో పెను తుఫానుగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే తీరం కేంద్రీకృతం అవుతుంది. సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ గా వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే ఈ నెల 11వ తేదీ వరకు మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దు అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు అల్లకల్లోలంగా సముద్రం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే కొన్ని చోట్ల 2-3 ప్రమాదక హెచ్చరికలు అయితే జారీ చేశారు. అఖిల. ఓకే శివ, అయితే మరి భారీ వర్షాల కారణంగా మరి లోతట్టు ప్రాంత వాసులకు ఏమైనా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, ఇలాంటి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? అధికారులు ఏం చెప్తున్నారు? వాతావరణ శాఖలో జరుగుతున్న మార్పులు చేర్పులకి వర్షాల నేపథ్యంలో అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటికే ఒక్కొక్క జిల్లాకి సంబంధించి కలెక్టరు, అలాగే ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి, ఎమ్మెల్యేలు ప్రత్యేక బృందంగా ఏర్పడి అక్కడ ఉన్న జిల్లాలో తాజా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా సముద్రానికి తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది. ఏదైతే శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు సముద్ర తీర ప్రాంతం ఉన్న అందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకి తరలించారు. ప్రతి చోట కూడా 3 నుంచి 4 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 2వ ప్రమాదక హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో 3వ ప్రమాదక హెచ్చరిక కనుక జారీ చేస్తే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యి వారంతా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే పునరావాస కేంద్రంలో ఉన్న వారందరికీ సహాయ చర్యలు కూడా ఒకవైపు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే సముద్ర తీరం వెంబడి పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నిరంతరం కూడా గస్తీ కొనసాగిస్తా ఉన్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.